ఊరి బయట పొలం దగ్గర ఇద్దరు అబ్బాయిలు పరుగులు పెట్టి ఆడుకుంటున్నారు. ఒకడు 10 ఏళ్లవాడు, ఇంకొకడు 6 ఏళ్లవాడు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికి అందకుండా వెనక్కి చూస్తూ చూస్తూ వేగంగా పరిగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు, అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అరిచినా సాయానికి వచ్చేందుకు ప్రాణి లేదు. చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు. అన్నా, దీన్ని పట్టుకో అన్నాడు. నీట మునిగి తేలుతూ కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు. చిన్నోడు తన శక్తినంతా కూడగట్టుకుని తాడుని పైకి లాగటం మొదలుపెట్టాడు. అన్నా, భయపడకు, జాగ్రత్తగా పట్టుకో, పడిపోకుండా చూసుకో అని అరిచాడు. తాడు చివరిని ఓ చెట్టుకు కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు. ఒక అరగంట పెనుగులాడిన తర్వాత పెద్దోడు సురక్షితంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత పెద్దోడు చిన్నోడు ఊళ్ళోకి పరిగెత్తారు. ఊళ్ళో వాళ్ళకి జరిగింది చెప్పారు. చిన్నోడు పెద్దోడిని ఎలా కాపాడాడో చెప్పారు. ఊళ్ళో ఎవ్వరూ నమ్మలేదు. 6 ఏళ్ల వాడేమిటి, 10 ఏళ్ల వాడిని లాగడం ఏంటి, అందున బావి నుంచి లాగడం ఏంటి, అసాధ్యం, వాడు చేయలేడు అని అన్నారు. ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. సంగతి ఆ నోట ఈ నోట పాకింది. ఆ ఊరి పెద్ద మనిషికి విషయం తెలిసింది. మీరు నమ్ముతారా అని అడిగాడు. నమ్ముతాను అన్నాడు. ఎలా? చిన్నోడు లాగి పెద్దోడిని బావి నుంచి బయటకు తీసి రక్షించాడు. అదెలా సాధ్యం? అంత చిన్నోడు ఎలా చేయగలడు? తనకంత బలం లేదన్న సంగతి, వాడు పెద్దోడిని బావి నుంచి లాగలేడన్న సంగతి చిన్నడికి తెలీదు. ఒరే, నీకంత బలం లేదురా, నువ్వు చేయలేవురా, అది నీ వల్ల సాధ్యం కాదురా అని చెప్పేవారు ఎవరు కూడా ఆ పరిసరాల్లో లేరు. కాబట్టి వాడు చేయగలిగాడు. నీ వల్ల కాదని చెప్పేవాళ్ళు ఉంటే వాడు ప్రయత్నించేవాడే కాదు. ఏడుస్తూ ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చేవాడు. మనం బావి దగ్గరికి వెళ్ళేసరికి పెద్దాడు శవమై తేలుండేవాడు. ప్రశ్న వేసినవాడు మాట్లాడలేకపోయాడు. నీ వల్ల కాదు అని చెప్పేవాడు లేకుంటే మనిషి ఎంత పనైనా చేస్తాడు, అది బావైనా బతుకైనా అంటే అన్నాడు పెద్ద మనిషి. మనం ఎదుటివారికి ధైర్యం చెప్పకపోయినా పర్లేదండి, అంతేకాని నిరుత్సాహపరచడం, భయపెట్టడం చేయకూడదు.